హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇన్ని రోజులు వీడియో చేయలేదు అనుకుంటారా? సో హెల్త్ కొంచెం ఖరాబ్ అయ్యి ఫీవరు, వామిటింగ్స్, సో ఇలా అయ్యి కొంచెం నిన్నే సిలైన్స్ పెట్టుకొని కొంచెం ఈరోజు వీడియోస్ చేయడానికి కొంచెం ఓపిక వచ్చింది. నిన్న సిలైన్లు పెట్టారు కాబట్టి సో ఇప్పుడైతే ఓపిక వచ్చింది. సో నేను అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏంటి అంటే మనకి ఏదన్నా హెల్త్ బాగాలేదు అన్నప్పుడు, హెల్త్ ఇష్యూ ఉందన్నప్పుడు ఏ ఫుడ్ అయితే తినకూడదు అది అవాయిడ్ చేసి దానికి తగ్గట్టుగా డైట్ ఫాలో అయితేనే మంచిది. లేకపోతే అరే ఏం కాదులే అని తినేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నేను అది చాలా ఫేస్ చేస్తున్నాను. నాకు తెలియదు అంటే తెలియకుండా కొన్ని తినేసి దానివల్ల ఇప్పుడు సఫర్ అవుతున్నాను. సో హెల్త్ అనేది చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో మనకి ఏదన్నా వేరే విధంగా ఏదన్నా అయ్యి చనిపోతే అది వేరే మ్యాటర్, కానీ మనమైతే హెల్దీగా ఉండాలి, హెల్దీగా తినాలి. మన బాడీకి ఏం పడుతున్నాయి, ఏంటి, ఎలా ఉంటుంది, మన బాడీ తీసుకోగలదా, లేకపోతే మనకి ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉందా, సో దాన్ని బట్టి మనం ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే ఏం కాదులే తినేసేయచ్చు రేపు సంగతిగా చూసుకుందామంటే ఫైనల్గా రిజల్ట్ అయితే ఇలానే ఉంటుంది. ఇంకా సిలైన్లు ఎక్కించుకుంటా హెల్త్ ఇష్యూ ఎప్పుడన్నా ఇట్లానే ఇక బాడీలో ఏదో ఒకటి ఒక్కసారి ఏదైనా చిన్నది వస్తే చాలు, దాని తర్వాత ఆటోమేటిక్గా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సో హెల్త్ చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. నేనైతే ఈ మధ్య ఇంతకుముందు నాకు హెల్త్ గురించి ఏం తెలిసేది కాదు, ఎలా ఉండాలి, ఏం తినాలి అనేది. కొంచెం నేను ఇప్పుడే హెల్త్ గురించి తెలుసుకుంటున్నాను. ఆయిల్ అవాయిడ్ చేస్తాను, బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినను. ఇలా తినకుండా కొంచెం తింటాను, కానీ ఇంకా బాడీ ఇట్లానే ఉంటుంది. సో తినట్లేదు, ఇంత హెల్దీ తింటున్నా ఇలా ఉంది ఏంటి అనుకోకండి. సో తింటాను, కానీ సో కొన్ని ఇంకేం చేయలేము, బాడీస్ కొన్ని ఇలానే ఉంటాయి. సో నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. సో హెల్త్ అయితే జాగ్రత్తగా కాపాడుకోండి. ఫుడ్ మంచిగా చక్కగా ఏది తినాలో అదే తినండి, అంతేగాని ఏది పడితే దొరికింది కదా ఈరోజు మన నాలుగు రుచి తగులుతుంది అని తినేసేస్తే ఇంక ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎన్ని జబ్బులు వస్తున్నాయి కదా, కొత్త కొత్త రోగాలు, అసలు ఇది ఒక రోగం ఉన్నదా అని కూడా తెలియకుండా అయిపోతుంది. సో ఫైనల్ అయితే ఇది.